వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వరదలో బురద రాజకీయం, జగన్ ఇక మారడా అనే ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. మనం ఈ టైటిల్ ఇవ్వడానికి కూడా చాలా పెద్ద కారణమే ఉంది. సో నిజంగానే గత కొన్ని రోజులుగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు మనం చూసినట్లయితే కూడా ఎక్కడైనా సరే జగన్ మాట్లాడుతున్న విధానం మనం చూసినట్లయితే జగన్ ఇక మారడా అని కూడా వైసీపీ నేతలు చర్చించుకున్నారు. ఎందుకంటే అపోజిషన్ వైపు నుంచో, ఆయన ప్రత్యర్థుల వైపు నుంచో, లేకపోతే అధికార పార్టీలో ఉన్న నేతల నుంచో ఆయన మీద విమర్శలు రావడం కాదు, అవి సహజమే. అధికార పార్టీని ఒకటంటే వాళ్ళు రెండు అనడం అనేది ఎప్పుడు సహజమే. కానీ ఆయన సొంత పార్టీలో ఉన్న నేతలు సైతం ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో బురద రాజకీయం చేస్తూ ఉంటే ఆయన పక్కన నుంచి కనిపించడానికి కూడా కొంతమంది వెనక్కి తగ్గుతూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అందుకే వరద బాధితులు పరామర్శించడానికి వెళ్తే జగన్ పక్కన ఒకరో ఇద్దరు నేతలు తప్ప ఏ సీనియర్ నేత కూడా జగన్ దగ్గర కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని మాత్రం మిగిలిన నేతలంతా కూడా అంత డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఒకవైపు మనం చూసినట్లయితే ఎందుకు ఈ టైటిల్ మనం పెట్టాల్సి వస్తుందంటే ఆ టైటిల్కి జస్టిఫికేషన్ కూడా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో గత 5 ఏళ్ల ఆయన అరాచక పాలనకి ఒక బెస్ట్ ఎగ్జాంపులే మొన్న రిజల్ట్. 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి పరిమితం చేశారంటే ఈవెన్ ప్రజలే అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కూడా తమకు పనికిరారు అని. నేను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలు రిక్వెస్ట్ చేస్తే ఆ స్థానం ఇచ్చే ప్రయత్నం జరిగినా జగన్మోహన్ రెడ్డి దాన్ని నిలబెట్టుకోలేకపోయినారు. ఆయనంతటా ఆయనే బురద జల్లే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. నేను ఇవన్నీ మనం పక్కన పెడితే తాను ప్రతిపక్ష నేతగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అది ఏదైతే ఈరోజు 11 సీట్లైనా 23 సీట్లైనా ప్రతిపక్ష నేత. ఎందుకంటే ఈ రోజున జనసేన అండ్ దెన్ ఏదైతే బీజేపీ టీడీపీ కలిసే ఉన్నాయి కాబట్టి, ఆ 3 పార్టీలు అలయన్స్లో ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రధాన ప్రతిపక్షం అంటే వైసీపీనే. గుర్తించినా గుర్తించకపోయినా ఆ యాంగిల్లో అనుకుంటే మనం ఆ 3 పార్టీలకి యాంటీగా ఉన్నారు. అలాంటి ప్రతిపక్షం అంటేనే ఒక ప్రతిపక్షం అది 1 సీట్ వచ్చినా 10 సీట్లు వచ్చినా 11 వచ్చినా వాచ్ డాగ్స్ అంటే ప్రజల సమస్యలకు వాళ్ళు వాచ్ డాగ్స్ లాగా అసెంబ్లీలో పనిచేయాలి. కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి తనకు అసెంబ్లీకి వెళ్తే ఎక్కడ అటు జనసేన టీడీపీ నేతలు తన పరువు తీస్తారన్న భయంతో అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఒకరోజు అట్లా ముఖం చూపించారు. దాని కేసీఆర్ తరహాలోనే ఎలహంకకు పరిమితమయ్యారు ఆయన. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తన ఓటమి తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చి ఫస్ట్ చేసిన పర్యటన ఏది అంటే ఏదైతే పిన్నెల దగ్గరికి వెళ్ళడం, నెల్లూరు. అక్కడ కూడా ఈవీఎంస్ పగలగొడితే తప్పేంటంటూ మాట్లాడి పిన్నెల్లి పరువును కూడా రోడ్డును పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి ఏదైతే తన పార్టీ కార్యకర్త ఇద్దరు తన్నుకొని ఒకరు చనిపోతే అది కూడా టీడీపీకి అంటించే ప్రయత్నం జరిగింది పల్నాడులో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఇష్యూ ఏదైనా ఉందంటే నందిగం సురేష్కి సంబంధించి పార్టీ మీద దాడికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయడం, ఆయన పరామర్శకు వెళ్ళున్నారు. అంటే తను పిక్ చేసుకున్న కొందరు నేతల దగ్గరికే జగన్మోహన్ రెడ్డి వెళ్తారు, మిగతా నేతలందరినీ లైట్ తీసుకుంటారు. అది కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో లోకేష్ని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది మొన్నటి వరకు. అయితే లేటెస్ట్గా ఏదైతే అస్నా తుఫాన్ ధాటికి విజయవాడ విలవిల్లాడింది. ఈ జనరేషన్ ఎప్పుడు కూడా ఇంత వరదలను చూసి ఉండదు. ఆ స్థాయిలో ఒక విలయాన్ని అయితే సృష్టించింది అస్నా తుఫాన్. సరే, అది ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి ఆ ప్రకృతి ఎదురొడ్డి మరి అటు సీఎం కానీ డిప్యూటీ సీఎం వీళ్ళంతా కూడా ఫైట్ చేసే ప్రయత్నం చేశారు. తమ శక్తి మేరకు, ప్రభుత్వం శక్తి మేరకు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు ఇండస్ట్రీ నుంచి పారిశ్రామికవేత్తల వరకు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అందరూ కలిసి వచ్చి విరాళాలు కూడా ఇస్తూ ఉన్నారు. వన్ బై వన్ ఆ బురదలోంచి ఆ ఏదైతే ఆ బ్యాడ్ థింగ్ నుంచి వాళ్ళందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది ప్రభుత్వం నుంచి. ఒక గుడ్ ఇనిషియేషన్ అనే అనుకోవాలి. ఈరోజు చూసినట్లయితే ఆ వరదలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో, ఎప్పుడైతే విజయవాడ ఆల్మోస్ట్ ఏదైతే లంక గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవడం కానీ, విజయవాడలో లోతట్టు బుడమేర కింద ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా బురదమయం అదేవిధంగా జలమయం అవడం కానీ, అప్పటి నుంచి అటు ప్రభుత్వానికి కూడా టెన్షన్ ఎప్పుడు లేని విధంగా ఇలా జరిగింది అనేసి. దెన్ అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయం స్టార్ట్ అయింది. మనం చూస్తే ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు మునుగుతుందని చెప్పేసి మొత్తం నీళ్ళన్నింటినీ కూడా ఆపేశారంటూ కూడా మాట్లాడి, ఎక్కడ బుడమేరు ఎక్కడ కృష్ణ నది. విజయవాడ ఎవరైనా ఒక 3-4 సార్లు వెళ్ళుంటే కృష్ణానదిని బుడమేరును మనం చూసుంటే ఎవరికైనా స్ట్రక్చర్ ఏంటి అనేది ఐడియా వస్తుంది. ఈ రెండింటి కూడా ఎక్కడ సంబంధం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు వాటి రెండింటినీ కలుపుతూ మాట్లాడేది. అది ఆ స్థాయిలో టెక్నికల్గా కొంచెం ఏదైనా ఇరిగేషన్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి ఎవరికైనా వాట్ ఈజ్ బుడమేరు, వాట్ ఈజ్ కృష్ణానది అనేది ఎక్కడి నుంచి ఆ ప్రవాహం ఎక్కడికి ఉంటుంది అనేది కూడా అర్థమవుతుంది. కానీ ఒక రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు సీఎంగా చేసి దాదాపు 6 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అది మినిమం అవగాహన లేకుండా ఆయన మాట్లాడడం జరిగింది. అది కూడా స్క్రిప్ట్ పక్కన పెట్టుకొని.
అదే జగన్మోహన్ రెడ్డి నవ్వులు పాలై ఉన్నారు. ఆ పార్టీ నేతలు కూడా కొంచెం అవగాహన ఉన్న నేతలు ఉన్నారు పాపం. కాంగ్రెస్ నుంచి చాలామంది సీనియర్ స్టాల్వర్స్ నేతలు వచ్చున్నారు. జగన్మోహన్ రెడ్డి పైత్యాన్ని చూసి వాళ్ళు ముక్కును వేలేసుకున్న పరిస్థితి. అది మర్చిపోకముందే ఈరోజు చూస్తే బుడమేరు అసలు డేటా మొత్తం తీస్తే ప్రభుత్వం బుడమేరులో ఎప్పుడు ఆక్రమణలకు గురైంది, ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ అక్కడ ఆక్రమణలకు అనుమతి ఇచ్చింది అనేది ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ మళ్ళా బయటకు వచ్చారు ఆయన. దాన్నే మళ్ళా ఎండాస్ చేస్తూ కూడా మాట్లాడుతున్నారు. ఇంకోవైపు చూస్తే కృష్ణానదికి వరదలు వచ్చిన రోజున ఈ రోజున 3 పడవలను కట్టేసి ఆ 3 పడవలను ప్రకాశం బ్యారేజ్ గేట్లను తన్నే విధంగా పంపించిన పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడ ఆల్రెడీ ఆధారాలతో సహా అవి వైఎస్ఆర్సీపీ నేతలకు చెందిన పడవలే అని కూడా అర్థమైంది. ఆ పడవలకున్న కలర్స్ చూసినా అది వైఎస్ఆర్సీపీదే అని అర్థమవుతోంది. దాదాపు వారం రోజులుగా ఆ పడవల నుంచి అక్కడ తీసేందుకు అహర్నిశలో కూడా శ్రమిస్తూ ఉంటే అనేక రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి కోట్లు ఖర్చు పెడుతున్నారు, దానికోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయినా కూడా ఇప్పటికి కూడా ఆ పడవలను అక్కడి నుంచి తొలగించలేని పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో ఒక 3 పడవలను కట్టేసి ఎవడు పంపడు కూడా, మామూలుగా ఉన్న ఒక పడవ జారి వచ్చేస్తుందేమో. సో అక్కడే అర్థమవుతుంది వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డిస్ మైండ్ సెట్ అనేది. అంటే ఆల్మోస్ట్ ఆ పడవలతో ప్రకాశం బ్యారేజ్ అంతా డ్యామేజ్ అయితే అక్కడి నుంచి పొంగి వరద మొత్తం లక్షలాది మంది జనానికి లక్షలాది మంది కొంపలు కొల్లేరైపోయింది. మరి అంత కుట్ర వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యాలతో సహా అధికారులు ఈరోజు ప్రూవ్ చేస్తూ ఉంటే, ప్రభుత్వం కానీ అటు సీఎం కానీ మన ముందు పెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఆ పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత ఎవరున్నాడు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఉన్నా, ఇంకొకరు ఉన్నా, పార్టీ క్యాడర్ మొత్తం కూడా జనాల్లోకి వెళ్ళండి, జనాలను కాపాడండి, వాళ్ళకి ఏదన్నా పరిహారం అందించండి, వాళ్ళకి ఏదన్నా సహాయం చేయండి, సహాయ శిబిరాలకు తరలించండి రిక్వెస్ట్ చేస్తారు. ఈవెన్ చిన్న సినిమా హీరోలు ఉన్నా కూడా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తారు ఈ రోజున. ఎందుకంటే తమ ఫ్యాన్స్ ఎవరు ఉంటే మీరందరూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి అనేది. చిరంజీవి లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజున విశ్వక్సేన్ లాంటి వాళ్ళ వరకు, సిద్ధు వరకు చూస్తే అందరూ అదే పనిలో ఉన్నారు. పెద్ద హీరోలు కోట్లు విరాళం ప్రకటిస్తూ ఉంటే ప్రభాస్ లాంటి వాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, ఈరోజు విశ్వక్సేన్ మొదలుకొని సిద్ధు లాంటి వాళ్ళ వరకు తమకు తోచినంత తమకు సాయం చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా తన పార్టీ వైపు నుంచి కానీ, తన వైపు నుంచి కానీ, అదేవిధంగా తన పార్టీ నేతల వైపు నుంచి కానీ ఎక్కడ ఒక ₹1 విరాళం ప్రకటించిన విషయం కూడా మనం చూడం. కనీసం ఒక 10,000 ఆ పార్టీ నేతలు విరాళం ప్రకటించడాన్ని మనం చూడం. పెద్ద నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బకు నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాంటి వరదలో కూడా ఒక బురద రాజకీయం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని గేల్ చేసే విధంగా ఆయన ఆ ఏజ్లో ఉండి 75 ఏళ్ల వయసులో ఉండి చంద్రబాబు నాయుడు ఈ రోజున ఆల్మోస్ట్ ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా నైట్ అంతా పడవల్లో తిరుగుతూ అందరినీ పరామర్శిస్తూ బాధితుల ముందు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ స్థాయిలో అటు కేంద్ర బృందాలను రప్పించి అటు నిధులు కూడా రిలీజ్ చేయించుకుంటూ 24/7 అరౌండ్ ద క్లాక్ ఆ స్థాయిలో కష్టపడుతూ ఉంటే ఈరోజు అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతున్నారు, ఇలా ఎలా చేయగలుగుతున్నారు. ఆల్మోస్ట్ ఇంటికి కూడా వెళ్ళని పరిస్థితుంది ఆయన. అది మన కళ్ళ ముందే జరుగుతున్న సత్యం. అది ఫ్యాబ్రికేటెడ్ విషయం ఏం కాదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి వారానికి ఒకసారి అట్లా మీడియా ముందు కనిపించేసి చంద్రబాబు నాయుడు ముందు బురద జల్లే ప్రయత్నం చేయడం మాత్రం అది నిజంగా తాను డీగ్రేడ్ చేసుకుంటున్నట్టుంది. అది కూడా వ్యంగ్యంగా వెకిలిగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న తీరు తాను డీగ్రేడ్ చేసుకుంటున్నట్టుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలా పిఠాపురం వెళ్తే పిఠాపురం నుంచి అక్కడి నుంచి ఆ పార్టీ శ్రేణులు కానీ లోకల్గా ఉన్న బాధ్యులు జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టే పరిస్థితి ఉంది. ఆ పక్కన ఉన్న గీత లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ చేతిలో ఓడిపోయిన గీత లాంటి వాళ్ళకి ఎంతో రెప్యుటేషన్ ఉంది ఆవిడకు. ఆ పక్కన ఉన్న కన్నబాబు లాంటి మంత్రి పదవి ఓడగొట్టించుకున్న కన్నబాబు లాంటి వాళ్ళు ఈరోజు గట్టిగా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఎగిలిగా మాట్లాడుతుంటే ఆయన సమర్థించలేక నవ్వలేక ఏడుస్తూ ఉన్నారు పక్కనే నుంచొని. సో అలా వరదలో కూడా బురద రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ 3-4 నెలల పాటు ఏం చేశారు అన్నది ఎవరికి అర్థం కాని విషయం. 100 రోజుల పాలన ప్రభుత్వానికి ఎలా మార్కులు వేస్తుందో చంద్రబాబు నాయుడు పాలనకి, పవన్ కళ్యాణ్ పాలనకు. ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నేతగా 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటే ఈవీఎంస్ పగలగొట్టిన పిన్నెల్ని పరామర్శించారు, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన నందిగామను పరామర్శించారు. ఏదైతే పల్నాడులో తన పార్టీ క్యాడర్ కొట్టుకొని ఒక అతను చనిపోతే దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు మీద బురద పోశారు. ఇప్పుడు ఏకంగా బుడమేరును ముంచేశారంటూ చంద్రబాబు మీద మళ్ళీ బురద పోశారు. ఇప్పుడు చూస్తే లేటెస్ట్గా వరద బాధితుల సహాయం గురించి కూడా వెకిల్గా మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఎక్కడికక్కడ బాధితులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద రివర్స్ అవుతూ వస్తున్నారు, ఇంత వరదలు కూడా సహాయం చేస్తున్నారు మాకని. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన మరోసారి స్క్రిప్ట్ పెట్టుకొని మరి బురద రాజకీయం గట్టిగా క్వశ్చన్లు అడిగితే జర్నలిస్టుల మీద ఆయన అదే స్థాయిలో కేసీఆర్ తరహాలో విరుచుకుపడడం, ఇదంతా చూసిన వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు తన ఓటమితో అన్నది మాత్రం అర్థమవుతుంది కూడా ఆల్రెడీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో 100 రోజులు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా సక్సెస్ అయ్యారా అంటే అందరూ కూడా ఆల్ పార్టీ నేతలు ఈరోజు ఒక డైలమా ఫేస్ పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. లెట్స్ సీ మరి ఈ బురద రాజకీయం ఇలాగే కంటిన్యూ అవుతూ వస్తే మరి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి అన్నది నిజంగానే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.